పథకాలు వస్తున్నాయండి? మాకైతే అమ్మఒడి వచ్చింది. తర్వాత మా అమ్మగారికేమో పింఛన్ వస్తుంది. మా అదే 18,000 రూపాయలు కూడా డబ్బులు వస్తున్నాయి, మా అమ్మగారికి వస్తున్నాయి. పర్లా బాగుంది. ఈ పథకాలు ఇచ్చేసి జనాలను సోమరిపోతులను చేస్తున్నారు అంటున్నారు కండి ప్రతిపక్షాలు. ఆయన సోమరిపోతలు ఎందుకంటే అండి, అంటే పథకాలు ఇస్తే సోమరిపోతలు అవుతారంటే సోమరిపోతలు ఏముంది. ఇప్పుడు అరుగులు అన్న వాళ్ళకి ఇస్తున్నారు, అరుగులు లేని వాళ్ళు ఇవ్వట్లా. దాని గురించి పథకాల గురించి దానికి ఏముంది. ఇప్పుడు అమ్మఒడి డబ్బులు అంటే అందరికి ఇస్తున్నారు. ఈ పథకాలు కూడా పార్టీలు చూసి పథకాలు ఇస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నారు కండి. అవన్నీ ఫేక్ మేడం. ఇప్పుడు టీడీపీ వాళ్ళకి పథకాలు అందుతాయి, వైసీపీ వాళ్ళకి పథకాలు అందుతాయి, అందరికీ అందుతున్నాయి, జనసేన వాళ్ళకి అందుతాయి, అందరికీ అందుతాయి. అంటే నేను టీడీపీ మనిషిని, నాకు డబ్బులు వద్దని చెప్పి 15,000 తీసుకోకుండా ఉన్నారేంటి? అందరూ తీసుకుంటున్నారు. అందరూ నాకు ఓటు వేయలేని వాళ్ళు కూడా నాకు కావాలి. అది టీడీపీ అయినా, అది జనసేన, అది కాంగ్రెస్ అయినా, అది బీజేపీ అయినా, అది కమ్యూనిస్ట్ అయినా, ఎవరైనా 15,000 తీసుకోకుండా, అంటే నేను బీజేపీ నేను టీడీపీ అని చెప్పి తీసుకోకుండా ఉన్నారేంటి? ఎవరైనా తీసుకున్నారు, అలాంటి ఏం కాదు. అలాగని చెప్పేసి నువ్వు టీడీపీ మనిషి నీకు డబ్బులు రావు, నువ్వు జనసేన మనిషి నీకు డబ్బులు రావు అని చెప్పి ఏం చెప్పలే కదా. అందరూ అరుగులు అయిన వాళ్ళు ఎవరైనా ప్రతి వాళ్ళు తీసుకోవచ్చు. పింఛన్లేనా, లేదంటే అమ్మఒడి డబ్బులైనా, లేదా వృద్ధా పింఛన్ 18,000 రూపాయలైనా, కాపు సంఘమైనా, ఏదైనా సమస్య ఏదైనా అరుగులు అయిన వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు. అది పర్ల బాగానే అన్నారు కదా, అరుగులైనా తీసుకున్నారు. మరి ఈ పథకాలు పెట్టేసి రాష్ట్రాన్ని నాశనం చేశాడు జగన్ అని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అంటారండి. ఇప్పుడు దానికి ఏంటంటే వాళ్ళకి ఏది లేక దాన్ని ఏదో అంటారు చూస్తావా, ఏ వంక లేక అని చెప్పేసి సోమరపోతులు చేస్తాను ఒకటి అంటున్నారు. ఆటో కార్మికులు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు దాని గురించి అంటున్నారు. ఏదేదో అన్నారు 10 గురించి. అవన్నీ అలాంటివన్నీ కాదు. ఆటోలు ఇస్తున్నారంటే పాపం వాళ్ళకి దానికి రోడ్ ట్యాక్స్ ఏదో దానికి కట్టాలి, 10,000 రూపాయలు అయింది. వాళ్ళకి ఎందుకు అని చెప్పేసి ఆ డబ్బులు ఇస్తున్నారు. దానికి పెద్ద అవి పెట్టడం కూడా అవన్నీ వేస్ట్. మరి ఇప్పుడు షర్మిల గారు ఆవిడ కాంగ్రెస్లోకి పోయారు. మరి దానివల్ల వైసీపీ ఓట్లు చీలే అవకాశం ఉందంటారా? ఏంటి, కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు. కాంగ్రెస్ అయితే ఇక్కడ లేదు. షర్మిల వస్తున్నారంటే మరి అది ఓట్లు చీల్చేదే ఉండదు. మాకు కాంగ్రెస్ వస్తే ఓట్లు చీలుతాయని అది అంటే ఏం లేదు. కానీ వైసీపీ అయితే పక్కా అండి. ఇప్పుడు అంటే ఆవిడ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురే, ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకే. అందులోని రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్లోనే ఉన్నారు కాబట్టి ఒకవేళ ఆవిడ కనుక వస్తే ఓట్లు చీలి కాంగ్రెస్ ఇక్కడ బలపడుతుందంటారా ఏపీలో? తెలంగాణలో పెట్టారు, చాలా బాగుంది. జగన్ గారు కూడా స్వాగతం ఇచ్చారు. ఏది వైఎస్ఆర్ అని కాంగ్రెస్ పెట్టారు. ఇక్కడ ఎందుకు, అదే తెలంగాణలో పెడితే బాగుంటుంది. ఏంటంటే ఆమె తెలంగాణలో పుట్టి పెరిగింది, తెలంగాణలో చేస్తానని చెప్పింది. మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడ కాంగ్రెస్ వచ్చిందని చెప్పి ఇక్కడికి వచ్చి చేస్తానంటే అది కరెక్ట్ కాదు. కాంగ్రెస్ అనేది ఇక్కడ ఏం లేదు, పుంజుకుంటానికి కూడా ఏం లేదు. జగన్ గారికి ఏమన్నా మైనస్ అయ్యిందంటారా షర్మిల గారి వల్ల? మైనస్ గినెస్ ఏమవుతుంది? షర్మిల గురించి అసలు మైనస్ అవ్వదు, జనసేన మంచి మైనస్ అవ్వదు. షర్మిలకి అసలు షర్మిల వస్తే ఏముందండి, ఎప్పుడు వచ్చి తెలియదండి అండి జనాలకి. అది కాంగ్రెస్ లేనిది షర్మిల వస్తే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసింది అండి. అంటే అక్కడ కాంగ్రెస్ వచ్చింది, తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, ఆ షర్మిలను కూడా తీసుకుందాం ఆంధ్రాలో అని చెప్పా. కానీ షర్మిల వస్తే జగన్కి ఏమైనా ప్రాబ్లం, జగన్కి ఓటు పడదా అనేది అదేం లేదండి. మరి జగన్ గారేమో నేను మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓట్లు వేయండి అని అంటారు. మరి ప్రజలు దాన్ని ఒప్పుకుంటారంటారు? చాలా మంచి మాట కదండి అది. నేను మంచి చేస్తే నాకు ఓటేయండి అమ్మని, అంతే. మరి కరెక్టే, చాలా మంచి మాట అది. ఎవరు అనలా, నేను నాకు తెలిసి. ఆయనేమో అలా చెప్తున్నారు. మరి అసలు ఆయన సీఎం కాకముందేమో ప్రజల్లోనే నడిచారు, రోడ్ల మీదే నడిచారు. అసలు సీఎం అయిన తర్వాత ప్రజల్లోకి రావట్లేదని ప్రతిపక్షాలు అంటున్నారు కదండి. అప్పుడేమో పాదయాత్రని ముద్దులు పెట్టాడు అందరికి, ఇప్పుడేమో అసలు పిడిగుద్దులు గుద్దుతున్నాడు, ఈ రేట్లు పెంచేసి అంటున్నారు కదండి. ఏమండి, గ్యాస్ బండ పెరిగిందంటే కేంద్రం అడగాలి, తగ్గిందో కూడా అప్పుడు మొన్న తగ్గించారు. అవన్నీ అడగాలి. కొన్ని పెరిగినాయి అంటే ఇప్పుడు అన్నీ తగ్గిపోయినాయి. అన్నీ కూడా ఆయిల్ రేట్ అయితే మొన్న అంటే కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డాయి, అవన్నీ పెరిగినాయి. కొన్ని కంపెనీలు తీయక ఇది ఇక ఇప్పుడు అన్నీ నార్మల్గా ఉన్నాయి. టమాటాలు తగ్గినాయి, ఉల్లిపాయలు తగ్గినాయి, అన్నీ తగ్గినాయి. ఆకుకూరలు అన్నీ బాగున్నాయి. తోటకూర కట్ట రూపాయి, చాలా బాగున్నాయి. కూరగాయలు అన్నీ తగ్గినాయి. వంకాయ కిలో 15 రూపాయలు, చాలా అన్నీ నిత్యవాదం కూడా తగ్గినాయి. కందిపప్పు, పచ్చనిపప్పు అంటే అవి క్వాలిటీల్లో ఉన్నాయి, 3 క్వాలిటీలు ఉన్నాయి. నాకు నచ్చింది. ఉన్న వాళ్ళేమో కాస్ట్ తీసుకుంటే, నాలాటోడు అయితే 60 రూపాయలు 70 రూపాయలు కందిపప్పు కూడా ఉంది, తీసుకుంటారు. దాని ఫార్మాలిటీ ఉంది. పార్టీలో ఎమ్మెల్యేలంతా అసంతృప్తితో ఉన్నారు అని చెప్పేసి చీలికలు వచ్చే అవకాశం ఉంది పార్టీలో అంటున్నారు. మరి అది ఎలా చూడొచ్చు అంటారు? తల ఉంటే ముడేసుకుందని చెప్పి జగన్ గారు ముందే చెప్పారు. తల ఉంటే ముడేసుకోవచ్చు, తల లేకపోతే ముడేసుకోకూడదని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. సార్ ముందే చెప్పేశారు. ఎవరైనా గడప వెళ్ళపోతే తీసి పక్కన పెడతా,
అది ఎలాడిదైనా పర్లేదు, తల ఉంటే ముడేసుకోవాలి, తల లేకపోతే ముడేసుకోలేం కదా. ముందే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానికి వాళ్ళు కూడా స్వాగతం ఇచ్చారు. కరెక్టే చేయించింది, తల ఉంటే కదా ముడేసుకునేదని చెప్పేసి మాట లేకోకుండా కరెక్ట్గా మనిషి చేసి గడప గడపకి వెళ్తే వాళ్ళు ఉంచుతా అన్నారు, లేకపోతే మారుస్తా అన్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు ఆయనకి నెక్స్ట్ సీట్ ఇవ్వకపోవడం వల్లే ఆయన టీడీపీ నుంచి బయటకు వచ్చారని అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం? ఏమండి, ఇక్కడ అందరికి తెలిసిందే, ఇద్దరికి అన్నదమ్ములు పడట్లని చెప్పి అందరికీ తెలిసిందే. మొన్న కూడా గొడవ జరిగింది. అయితే నానిది వాళ్ళ ఇష్టం. ఆయన 2 సార్లు ఎంపీగా చేశారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వచ్చాడు. మరి వాళ్ళ ఇష్టం. అది ఏంటంటే వాళ్ళ ఘర్షణ మీద కేశినేని నాని గారు కూడా పార్టీలో ఉన్నారని చెప్పేశారు. కేశినేని చిన్ని గారికి ఇస్తున్నారు. ఎందుకనండి కేశినేని నాని గారు కూడా చాలా మంచి నాయకుడు అని చెప్పేసి ప్రజల్లో కూడా ఉంది. మరి ఆయన సీనియర్ కూడా, మరి ఆయనకి కాదని ఎందుకని వాళ్ళ తమ్ముడికి ఇవ్వడం? అంటే కలుసుకొని పోవట్లా అని చెప్పేశారు. నాని గారు అనేది ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళట్లా, ఎమ్మెల్యేలు అందరినీ ఎవరిని కలుసుకొని తీసుకెళ్ళట్లా. కేశినేని చిన్ని గారు అయితే అందరు ఎమ్మెల్యేలను కలుసుకొని పోతున్నారు. కార్యకర్తలను కూడా ముందే పాల్గొంటున్నారు. ఎవరైనా ఏదైనా ఆదుకున్నా కూడా ముందే వెళ్తున్నాడు. దానివల్ల వాళ్ళు పార్టీలో బాగా చిన్ని గారు బాగా చేస్తున్నారని చెప్పి చిన్ని గారికి ఇచ్చారు. అది మనకి మరి ఒకవేళ కేశినేని నాని గారు ఇప్పుడు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉందంటారా? అది వైసీపీలోకి వస్తే అది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇంకా స్వాగతం ఇస్తారు ఎంపీ సీటుకి అయితే. మరి ఇక్కడ మాకు ఎంపీ సీట్ అయితే పొట్లూరు వరప్రసాద్ గారు, అప్పుడు ఆయన కూడా ముందే ఉన్నారు. అయితే మాకు ఇప్పుడు అంటే కుదరదు, అది వాళ్ళది నిర్ణయం. స్వాగతం ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే. సరే, నెక్స్ట్ 2024లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2000 అంటే వచ్చేదమ్మా జగనే అమ్మ. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేది 100% అనేది జగన్మోహన్ రెడ్డి గారు. 175 కొట్టాడు జగన్మోహన్ రెడ్డి.